డయాగ్రామ్ చూడగానే మెనీ ఆఫ్ యూ మస్ట్ బి థింకింగ్, అమ్మో బాబోయ్ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలా, ఈ డయాగ్రామ్ నేను వదిలేస్తాను, ఐ విల్ స్కిప్ దిస్ డయాగ్రామ్ అని అనుకుంటున్నారా? కానీ నాన్న ఎగ్జామ్ లో ఈ డయాగ్రామ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? డ్రా చేసుకోవాలి కదా. సో డూ నాట్ వరీ మై డియర్ బయో బడీస్, యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ ఈస్ హియర్ టు మేక్ దిస్ కాంప్లికేటెడ్ డయాగ్రామ్ సూపర్ డూపర్ ఈజీ. ఓకే, ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ డయాగ్రామ్ ఇన్ బయాలజీ. And let's get started. At the end of the video, meerandaru comment lo you have to write it whether it is now easy for you or not, and I challenge you that this is going to be easy for you all. Okay, 5 steps lo this complicated diagram of brain is going to be super simple. First meer em chesukovalante just put a dot. All complicated things starts with a dot, isn't it? Then dot draw chesin tarvata make a head like structure and danni oka tail laga extend cheseyandi. Okay, so one simple dot at the center and a tail like thing. That is step 1. Step 2 ఏంటి? ఇది డ్రా చేశారు కదా, ఈ స్మాల్ ఆర్గానిజం లైక్ కైండ్ ఆఫ్ థింగ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ అ క్యాప్. ఒక టోపీ వేసేద్దాం. ఓకే, సో జస్ట్ ఒక క్యాప్ లాగా పైన డ్రా చేసేయాలి. అండ్ దిస్ ఇస్ స్టెప్ 2. దెన్ స్టెప్ 3 ఏంటంటే, ఇది మొత్తం ఉంది కదా అ స్మాల్ ఆర్గానిజం విత్ అ క్యాప్, దీని మీద మనం ఒక అవుట్ లైన్ డ్రా చేసుకోవాలి లైక్ దిస్. ఓకే, స్టార్ట్ ద అవుట్ లైన్. ఇప్పుడు డ్రాయింగ్ చేసినప్పుడు అవుట్ లైన్ గీస్తారు కదా, అలానే. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ 2 బెండింగ్స్, ఇలా ఒక టిడింగ్ అండ్ ఇంకో ఒక టిడింగ్. ఓకే, దెన్ కమ్ టు ద లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, 2 సైడ్స్ యూ హ్యావ్ టు డ్రా. ఇక్కడ కూడా ఇలానే చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా ఒక టిడింగ్ అండ్ వన్ మోర్ టిడింగ్. ఓకే, దెన్ జస్ట్ కమ్ డౌన్, ఇట్లా ఎక్స్టెండ్ చేసేయండి దాన్ని. ఓకే, so that's all. This is step 3. And here can you see this position? You have to leave a gap. All right, ఆ గ్యాప్ ఎందుకు అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఒక చిన్న ఫ్లవర్ డ్రా చేసుకోవాలి. ఓకే, యూ ఆల్ లవ్ ఫ్లవర్స్, isn't it? సో ఇక్కడ జస్ట్ 3 stems అంటే పెడిసిల్ లాగా we have to draw. Then tidding 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 and then tidding, draw the flower. ఓకే, దెన్ ఈ ఫ్లవర్ డ్రా చేసిన తర్వాత ఇలా మీరు దాన్ని డబుల్ లైన్ చేసేసి అండ్ పుట్ సమ్ లైన్స్ ఓవర్ హియర్. వెరీ సింపుల్ అన్న. బ్రెయిన్ డయాగ్రామ్ లో ఏమీ లేదు, జస్ట్ వన్స్ మీరు ఇది నేర్చుకుంటే నాతో పాటు డ్రా చేయండి అండ్ యూ విల్ బి అమేజ్డ్ దట్ దిస్ ఇస్ సో ఈజీ. ఈ డయాగ్రామ్ సో ఈజీ అని. ఓకే, సో ఇలా ఒక ఫ్లవర్ లైక్ స్ట్రక్చర్ డ్రా చేసుకోవాలి. ఎక్కడ? అట్ దిస్ పొజిషన్. ఓకే, సో దాట్ ఈస్ అ సెరిబెలమ్. లేబులింగ్ గురించి కూడా చెప్తాను లాస్ట్ లో, మళ్ళీ ఒకసారి మొత్తం డ్రా చేసి కూడా చూపిస్తాను. సో ఇది అయిపోయింది కదా స్టెప్ 3. నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో స్టెప్ 4 యూ హ్యావ్ డ్రాన్ ది ఫ్లవర్. లాస్ట్ స్టెప్ వచ్చేసి యూ హ్యావ్ టు పుట్ అ బౌండరీ. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ బౌండరీ అవుట్ లైన్ అన్నమాట. సో ఇది దిస్ ఇస్ ద బ్రెయిన్ అండ్ దీన్ని మనం 3 లైన్స్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ 3 లేయర్స్. 3 లేయర్స్ ఎందుకంటే బ్రెయిన్ ఇస్ హ్యావింగ్ protected by meninges, 3 layers, right? Okay, so దీన్ని ఇట్లా మీరు 3 layers గా డ్రా చేసేయండి. అండ్ పిల్లలు, you are almost done. ఇది డ్రా చేసిన తర్వాత, so this is the largest part, upper part. Okay, ఇక్కడ you have to draw many foldings. Our brain has foldings, right? So foldings పేరేంటి? Why the foldings are there? Control and coordination, one shot చూసారా లేదా? So one shot, control and coordination, one shot. Sure short questions series videos చూడండి and you will be perfect in brain diagram. Okay, so once you draw the outline and it is tantana, our brain diagram is ready. Okay, so this is the simplest way you can draw the super powerful organ of our body, that is Mr. Brain. Okay, so ఇప్పుడు మళ్ళీ ఒకసారి డ్రా చేసి చూపిస్తాను చూడండి. స్టార్ట్ విత్ స్మాల్ డాట్. డాట్ చేసిన తర్వాత మేక్ ఆ స్మాల్ ఆర్గానిజం కైండ్ ఆఫ్ థింగ్, ఒక చిన్న వామ్ లాగా. దాని మీద ఒక టోపీ, ఒక క్యాప్ వేసేయండి. క్యాప్ తర్వాత యూ హ్యావ్ టు మేక్ వన్ అవుట్ లైన్ లైక్ దిస్. ఇక్కడ స్మాల్ 2 ఫోల్డింగ్స్ అండ్ దెన్ కమ్ డౌన్ లైక్ దిస్, టిడింగ్ అండ్ వన్ మోర్ టిడింగ్ అండ్ యు ఆర్ డన్. ఓకే, సో ఈ టిడింగ్ మెథడ్ యూజ్ చేసి యూ కెన్ మేక్ ఆల్ ద డయాగ్రామ్స్ ఇన్ బయాలజీ super simple and interesting. Okay,
సో ఈ వీడియో చూసిన తర్వాత ఐ బెట్ యూ విల్ లవ్ టు డ్రా డయాగ్రామ్స్ కొద్ది మందికి బాగా ఇష్టం, కానీ ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ దే డోంట్ లైక్ డయాగ్రామ్స్. కానీ దిస్ ఈస్ అ సింపుల్ వే టు డ్రా బ్రెయిన్ డయాగ్రామ్. ఓకే, సో ఈ ఫ్లవర్ లాగా స్ట్రక్చర్ వీఆర్ డ్రాయింగ్ హియర్. సో దిస్ ఇస్ ద సెరిబెల్లమ్. బెల్లం గుర్తు పెట్టుకోండి, బెల్లం అండ్ సెరిబెల్లం. ఓకే, సో ఇది అయిపోయింది కదా. తర్వాత యూ హ్యావ్ టు జస్ట్ మేక్ a final outline like this. So this is the brain outline. Idi 3 layers. You have to make 3 layers for this. Okay. So my dear bio buddies, hope it is becoming super easy for you. కొంచెం డయాగ్రమాటిక్ బ్యూటిఫికేషన్ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా చూడండి, నౌ యూ హ్యావ్ టు మేక్ ఫోల్డింగ్స్ ఇన్ ద బ్రెయిన్. సో ఫోల్డింగ్స్ అంటే గైరీ అండ్ సల్సాయి కదా, ఆల్ ద ఫోల్డింగ్స్. సో ఇలా ఫోల్డింగ్స్ చేసేయండి. And then your brain diagram is ready. Examiner will be so happy if you do it in a very neat and complete manner. Okay. So labeling చూద్దాం ఒకసారి. So you started with this point. So this is the midbrain. Okay. ఇది ఏంటంటే this is the midbrain. Midbrain తర్వాత ఇక్కడ ఫ్లవర్ లాగా స్ట్రక్చర్ డ్రా చేశారు కదా, that is cerebellum. Okay, cerebellum is a part of hind brain. Do you remember? So one shot, control and coordination, one shot ఖచ్చితంగా చూడండి, and you will find this entire chapter also super easy. And ఇది ఏంటి, cerebrum. The largest part of our brain is the cerebrum. ఇక్కడ forebrain part. Yes. తర్వాత we have here pons, then medulla. Okay, ఇది spinal cord. This is the spinal cord. These are gyri and sulci. You can just write gyri and sulci. The foldings, these are the membrane or meninges. Okay, then we are almost done. This is corpus callosum. Corpus callosum is binding both left and right cerebral hemisphere, right? Yes, gurtundi kada? Yes everybody. So this is corpus callosum. అలానే మీరు ప్రతి ఒక్క పార్ట్ ని డ్రా చేసి లేబుల్ చేయండి. లేబులింగ్, మీ డయాగ్రామ్ లో లేబులింగ్ కరెక్ట్ ఉంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ దిస్ పార్ట్ ఇస్ ద పాన్స్ కింద, జస్ట్ పాన్స్ కింద దిస్ పార్ట్ ఇస్ ద మెడ్యులా. ఓకే, సో పాన్స్ అండ్ మెడ్యులా టుగెదర్ దే మేక్ ద హైండ్ బ్రెయిన్ along with cerebellum, isn't it? So ఈ flower like structure is the cerebellum. That's all my dear students. This brain diagram is, I hope, now very easy for you all. And I hope your brain is super happy after drawing the brain diagram in a very simple manner. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్, సింపుల్ ట్రిక్స్ కావాలంటే do let me know in the comment box. Do share, like and subscribe to the channel for more such simple tricks on drawing diagrams. Till we meet next time. Bye bye. Take care.